మనము కూడా మన ఇంట్లో వివాహం చేసుకున్న సందర్భంలో ముందుగా అబ్బాయికి భాషక పూజ, అమ్మాయికి గౌరీ పూజ ఏ విధంగా చేసుకొని మన ఇంటి నుంచి బయలుదేరి కళ్యాణ వేదికకు వెళ్ళి కళ్యాణానికి సంసిద్ధమవుతామో అదే విధంగా ఈ లోక సంరక్షకుడైనటువంటి ఆ రామచంద్ర స్వామి వారు కూడా భాషకధారణకు సంసిద్ధుడై భాషకాలను ధరించి కళ్యాణానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఓం యామాహరతి భాషికం భద్వా యామాహారజ్యమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాన్ దామపి నహ్యేహం భగేన సహవర్చస. చప్పుడు భాషికం ఓం యామాహారజ్యమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాన్ దామపి నహ్యేహం భగేన సహవర్చసా. ఇటు వెనకాలకు యామాహారజ్యమదగ్ని శ్రద్ధాయై జమదగ్ని శ్రద్ధాయై కామాయాన్యై ఇమాన్ దామపి నహ్యేహం భగేన సహవర్చసా. భాషక ముహూర్త దేవతాభ్యో నమః. భాషికము పాద్యం అస్తేషు అర్ఘ్యం ముఖే ఆగమనీయం సమర్పయామి. ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ స్వామి యొక్క ముత్యాల తలంబ్రాలు ముఖ్య అతిథిగా మన గ్రామానికి విచ్చేసి మన మాజీ శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు తాటికొండ రాజయ్య గారు మన గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి వార్లకు తను స్వహస్తాలతో తీసుకువచ్చినటువంటి ఆ ముత్యాల తలంబ్రాలు అందజేయడం జరుగుతుంది. ఇంకా 2-3 వివాహాలకు వెళ్ళవలసి ఉండగా అయ్యా తలంబ్రాలు అప్పచెప్పి వెళ్తాను అని చెప్పడం జరిగింది. అందుకోసమని ముందుగా ఆ యొక్క స్వామివారి తలంబ్రాలు అప్పగించడం అనేది జరుగుతున్నది. ఒక్కసారి మన గ్రామ ప్రజల తరపున వారికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు, చప్పట్లు. ఓం
विश्वेत्तादेशवनेषु प्रवाच्याय जगर्धमघवन्निन्द्रसन्वदे पारावदं यत्पुरुषमृतं वस्वपावृणो शरभाय अर्षिबन्धवे शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। స్వామివారి సువర్ణ యజ్ఞోపవీతాలు స్వామివారి యొక్క వివాహకాల సమయంలో సువర్ణ యజ్ఞోపవీతాలు సమర్పించడం జరుగుతున్నది. అందరూ కూడా ఈ యజ్ఞోపవీతాలను చూసి నమస్కారం చేసి యజ్ఞోపవీత ధారణ మంత్ర శ్లోకము అందరూ కూడా అంటే మీరే స్వామివార్లకు యజ్ఞోపవీతం వేస్తున్నట్టుగా మనసులో సంకల్పం చేస్తూ నేను చెప్పినటువంటి శ్లోకాన్ని మనసులో సంకల్పం చేసుకోండి. అనండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతియైర్ యత్ సహజం పురస్తాదు ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. భిక్షపతి యజ్ఞోపవీతాలు అందించు.